ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ నెక్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ గురించి చెప్తాను, వినండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసేసరికి చాలామందికి ఏంటి అంటే నెక్కు ఒక సైడుకు పోవడం, లేదంటే డీప్గా దింపితే మెడలు జారిపోవడం, లేదంటే రౌండ్ నెక్ రాకుండా సోలగా రావడం, ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పర్ఫెక్ట్గా అసలు మనం ఎలా పెట్టాలి అనేది చాలామందికి తెలియదు అనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా మీకు ఇప్పుడు నేను చాలా ఈజీగా పని అనేది నేర్పిస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ మొత్తం కూడా డ్రాయింగ్ చేసి కట్ చేసుకుని తర్వాతకి నెక్ గురించి నేను చెప్తాను, ఓకే. ఇదంతా నేను కట్ చేసి ఉంచాను. ఇదేనండి నేను ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి చెప్పేది బ్లౌజు. ఇంకా దాంట్లో నుంచి ఒక భాగంగా మీకు కూడా నేను అప్పుడప్పుడు వీడియోలు పెడుతూ ఉంటాను. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ నుంచి ఆదరిస్తూ ఉంటారు. మా దగ్గరకు వచ్చి నేర్చుకోలేక ఇబ్బంది పడే వాళ్ళ కోసం నేను ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను. మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. అయితే ఈ నెక్కుని మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి బాగా. నెక్కు మనం బ్యాక్ నెక్ డీపు ఉంటేనే రౌండ్ బాగా ఉంటుంది. కొంతమంది సిస్టర్స్కి ఏంటి అంటే తెలీదు, నెక్ అనేది పెడుతూ ఉంటారు, ఏదో మామూలుగా నడుస్తూ ఉంటుంది, ఏదో పెడుతూ ఉంటారు అనమాట. 5 ఇంచెలు 4 ఇంచెలు పెట్టి రౌండ్గా రావాలి అంటూ ఉంటారు. అలా కాదు, మనకి నెక్కులో కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో 6 ఇంచెస్కి ఏవో ఎలా అయితే ఉంటుందో నెక్కులో కూడా బ్యాక్ పార్ట్లో కూడా మనకి ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ నుంచి ఒకటి కదా, ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను చెప్తాను. నెక్కులో కూడా మనకేంటంటే మనకి 9 ఇంచెలకి కిందికి అనమాట. 9.5 కంటే ఎక్కువ ఉంటే డీప్ నెక్ అని అర్థం. ఇది బాగా కస్టమర్లకి చెప్పండి. మీరు ఎవరైనా కూడా బ్లౌజ్ ఇచ్చి 8 ఇంచెలే ఉంది, వాళ్ళకి 6 ఇంచెలే ఉంది, 7 ఇంచెలే ఉంది, నెక్ రౌండ్గా రావాలి అంటే మనం ఏమీ చేయలేము దానికి. అప్పుడు మనం షోల్డర్ పెంచాలి, నెక్ రౌండ్గా చేయాల్సి వస్తూ ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా మనం నార్మల్గా బ్లౌజు నాకు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే కొంచెం డీప్ నెక్ తొడగండి అని కస్టమర్కి మనం నచ్చజెప్పాలి. నచ్చజెప్పి అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళ బ్లౌజ్ ఒకవేళ 8 ఉంటే 9.5 చేయాలి, 9.5 ఉంటే 10 చేయాలి. ఎందుకంటే మళ్ళీ హైట్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పింది 4-5 అడుగుల మనిషికి, ఒకవేళ 4.5, 5.5 అలా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేద్దాం, ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అందువల్ల ఒకవేళ 9.5 ఉంటే 10.5 చేయాలి. ఎవరికైతే రౌండ్ నెక్ లేదు అని అన్నారో వాళ్ళకి ఒకటి నెక్ డీప్ ఉందా లేదా, ఒకవేళ నెక్ డీప్ లేకపోతే వాళ్ళు రౌండ్ కట్ చేశారా లేదా, ఒకవేళ ఉంటే అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ నెక్ డీప్ ఉండి రౌండ్గా రావట్లేదంటే మనం తీసిన కరువులో తేడా ఉన్నట్టు అర్థం. ఒకవేళ నెక్ డీప్ లేకుండా రౌండ్గా రావట్లేదు అంటే నెక్ డీప్ లేదని అర్థం. ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకొని దీన్ని బట్టి మనం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, 9 ఇంచెలు ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ 9 ఇంచెలు ఉంది, 9 ఇంచెలు ఉంటే ఇక్కడికి మనం గీసాం. తర్వాతకు వచ్చేసి పైన 2.5, 3 మనకు నచ్చినంత వెడల్పు పెట్టుకున్న తర్వాత దీనికంటే ఆపోజిట్గా ఒక 2 పాయింట్స్ మనం ఎక్కువగా పెట్టుకోవాలి. రౌండ్ రావాలంటే ఇది బాగా వాడాలి మనం, ఓకేనా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెడల్పు నెక్కు తొడుగుతారా లేకపోతే సోలగా ఉండేటట్టుగా దగ్గర నెక్కు తొడుగుతారా అనేది ఆలోచించాలి. దగ్గర నెక్కు తొడుగుతారు అంటే షోల్డర్ వెడల్పు పెట్టి నెక్కు తక్కువ పెట్టాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ వెడల్పు నెక్కు తొడుగుతారు అంటే షోల్డర్ తక్కువ పెట్టి నెక్కు వెడల్పు పెట్టుకోవాలి. దీన్ని బట్టి ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి అందరు కూడా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ని గీయాలి. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేశాను. అది పాతదంటే అందాజ ప్రకారం గీసాను, నేను వాళ్ళకి చూపించాను. ఇది మీకు ఇప్పుడు నేను గీసినది మీదనమాట, ఓకేనా. దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా చూడండి, ఇక్కడ మనం 1 ఇంచ్ గ్యాపే, మినిమం 1 ఇంచు, పావుదక్కు 1 ఇంచ్ అలా చేసుకుంటేనే మనకి రౌండ్ నెక్గా వస్తుంది. ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నెక్ విడుతు బాగా వస్తుంది, మీకు మంచిగా మీకు సరిపోతుంది అనమాట. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది బాగా మీరు గమనించండి ఎప్పుడైనా కూడా. నా కటింగ్లో ప్రతి కటింగ్లో కూడా నేను చెప్తూ ఉంటాను చాలామందికి, నెక్ డీప్ ఉండాలి, ప్లస్ డీప్కి దగ్గర రౌండ్ కూడా మనం గీయాలి, అప్పుడే మనకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ రౌండ్ వచ్చేసింది, పైకి వచ్చేసరికి తగ్గించాము, ఇది సరిపోతుంది. భుజాలు జారకుండా ప్లస్ రౌండ్ నెక్ వచ్చేసింది. కానీ ఒకవైపు వంకరగా అంటే నెక్ ఏం చేస్తుందంటే ఒకవైపు ఇలా వచ్చి ఒకవైపు ఇలా పోతూ ఉంటుంది. ఒకవైపు చూడండి, ఒకవైపు జబ్బ కనపడుతుంది, ఒకవైపు కనపడదు. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇది మన కటింగ్లో ప్రాబ్లం అయితే కాదు, గుర్తుంచుకోండి. ఇది దేంట్లో ప్రాబ్లం అంటే, ఒకటి మనము ఈ యొక్క డాట్ అనేది ఎక్కువగా వేసుకొని ఒకవైపు తక్కువగా వేసుకుంటే ఈ నెక్ ప్రాబ్లం అనేది వస్తుంది మనకి, గుర్తుంచుకోండి. సేమ్ వేసుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే పొడవు కాదు, వెడల్పు, అర్థమైందా. వెడల్పు సేమ్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మీద మందం మీద మీరు మార్జిన్ మీద ఇది వేసారనుకోండి, 1 ఇంచ్ పెట్టండి. ఒకవేళ 1/2 ఇంచ్ మీద పెట్టారనుకోండి, 1/2 ఇంచ్, రెండు కూడా సమానంగా ఉండేటట్టుగా వెడల్పుని చూసుకోవాలి. ఇది ఒక్కటి మరి మీరు చేంజ్ చేసుకుంటేనే మన నెక్ అనేది వెడల్పు రాదు. ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ మనకి సైడ్ జాయింట్లు.
సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒకవైపు ఏమో లోనకి ఒక కుట్టు లోనకి వేస్తాము, ఎటుపోయి నడుము కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తాం. కానీ మనం ఉక్సుల పట్టి ఎక్కువ ఉందా కాజాల పట్టి ఎక్కువ ఉందా అనేది మనం చూడాలి. ఓకేనా? ఇప్పుడు మినిమం మనం ఎలా ఉండాలి అంటే చూడండి, ఇంకో ఇలా ఈ 2 డాట్స్ సేమ్ ఉండాలి. చూడండి, ఈ 2 ఖర్చులు సేమ్ ఉండాలి. కాజాల పట్టి ఎక్కువ ఉండాలి. ఆ కాజాల పట్టి కూడా ఇక చూడండి, ఈ ఉక్సు ఈ కాజా మొన అనేది ఒక దగ్గర ఉండాలి. ఇలా ఉన్నప్పుడే కరెక్ట్గా ఇది ఎక్కువ పెట్టినందుకు ఇది లోనకు మలిచినందుకు ఈ కాజా ఈ ఉక్సు సమానంగా మనకు పట్టేస్తాయి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసినా కూడా మనకు చూడండి ఎక్కడ మనకి తేడా అనేది ఉండదు. కొంచెం కూడా వెనక డాట్కి ముందు డాట్కి తేడా అనేది రాదు. అలా మనం చూసుకోవాలి. ఒకవేళ ఇలా కాకుండా మనము ఒక కుట్టు ఇటు తక్కువ చేసి ఒక కుట్టు ఎక్కువ చేస్తే ఆ ప్రభావం దేని మీద పడుతుంది? ఒకటి భుజం లూజ్గా రావడం, ఇంకోటి ఏంటి అంటే సైడ్ జాయింట్లు మనకు కరెక్ట్గా వేయకపోవడం వల్ల ఒక పక్కకు తోసపోతుంది అనమాట బ్లౌజ్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ వీడియో నేను ఇంత ముందు కూడా చేశాను చాలాసార్లు. ఎంత మనం ప్రయత్నించినా కూడా రావట్లేదు అన్నయ్య అని ఒక సిస్టర్ పెడితే నేను రిప్లై ఇచ్చాను అనమాట. ఇప్పుడు కూడా నిన్న పెట్టిన వీడియోకి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. అందరికీ నేను రిప్లై ఇస్తాను. కాకపోతే వారంలో ఒక 4-5 వీడియోల కంటే ఎక్కువ కావట్లేదు. దయచేసి ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే మీ దయ వల్ల నేను కష్టపడతాను, నాది కష్టపడే మనస్తత్వమే, నేను కాదని అనను. కాకపోతే ఏంటంటే మీ దయ వల్ల నన్ను మిమ్మల్ని ఆదరించడం వల్ల ఆఫ్లైన్ ఆన్లైన్ నేను ఒకళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాను. అలాగే అందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా చేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, ఈ సమ్మర్లో నేను అనుకున్నాగా ఒక 20 మెంబర్స్తో సరిపుచ్చుకుందామని అనుకుంటే 30 మెంబర్స్ దాకా అయ్యారు. ఇంకా 20 మెంబర్స్ వస్తామంటున్నారు. మిషన్లు ఇంకా ఫిట్ చేసి ఇంకా నేను పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొని అదంతా మీ ముందుకు తీసుకొస్తానండి. ఈ 2-3 రోజుల్లో గదులు పెద్దగా ఉండేటట్టుగా అన్నీ చేస్తున్నాను. మీరందరూ మీరు ఎలా అయితే పని విషయంలో ఆశిస్తున్నారో అది యూట్యూబ్ పరంగా, స్టిచ్చింగ్ కటింగ్ పరంగా, మళ్ళీ కటింగ్ మా దగ్గర సొంతంగా అమ్మడం మీకు దాని పరంగా, ఆన్లైన్ ఆఫ్లైన్ పరంగా నేను మీకు దగ్గరికి పని తీసుకొచ్చి వదిలిపెడతానండి. తర్వాత అది మీ ఇష్టం, మీరు నేర్చుకోవాలా వద్దా అనేది. ప్రతి ఒక్కటి కూడా నేను కడుపులో ఏది పెట్టుకోకుండా పని అనేది 100% మీ ముందు పెడుతున్నాను. ఓకేనా? ఇక ఈరోజు మనం నెక్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ నెక్ ఎలా ఉంది? మీకు మంచిగా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ప్రతిరోజు సతాయించే ఏదైనా డౌట్ ఉంది బ్లౌజులు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేస్తాను, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా? నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ జాకెట్ కటింగ్, మళ్ళీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చేసుకునేసరికి నాకు కొంచెం వీడియోలు అటు ఇటుగా అవుతున్నాయి. నేను ఎవరిని వదులుకోను. అందరు నా వాళ్ళే, అందరు నా సిస్టర్సే. అందరికీ పని హెల్ప్ అనేది నా తరపు నుంచి నేను బ్రతికున్నన్ని రోజులు ఇష్టంగా కష్టం అనుకోకుండా నేర్పిస్తానండి. మీరు ఇక్కడికి వచ్చినా, ఫోన్లో నేర్చుకున్నా, మీరు యూట్యూబ్లో నేర్చుకున్నా పని అనేది దాగేది ఉండదు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పేపర్ కటింగ్ కావాలి అనుకుంటే ఎవరైనా అన్ని సైజులు మన దగ్గర దొరుకుతాయి. పేపర్ కటింగ్ తీసుకోవచ్చు. అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్లు కూడా నడుస్తున్నాయి, సమ్మర్ ఆఫర్లు. తీసుకోండి. అలాగే క్లాసులకు అటెండ్ కావాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్ కింద మా నెంబరు, అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ అన్నీ పెట్టేస్తాము. డైరెక్ట్గా వచ్చి చూడండి, హాస్టల్ క్లాసులు అన్నీ విజిట్ చేయండి. ఓకేనా? చూసి మీరు జాయిన్ కండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? నెక్స్ట్ నన్ను ఫాలో అవ్వాలి. ఓకేనా?